गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరమ పతివ్రత అయిన దాక్షాయిని ఇలా శరీర త్యాగం చేసింది. దాన్ని చూసి రుద్రపార్షదులు రుద్రగణములు ఇలా యాగశాలకి లోపలికి వచ్చేటప్పుడు భృగు మహర్షి వల్ల ఆహుతి ఇచ్చి వచ్చిన దేవతలు ఆ రుద్రగణాలని తరిమి కొట్టారు అనేది పైన అధ్యాయంలో చూసినాము. పైన ఇదంతా జరిగింది అనేది నారదులు చూస్తున్నారంట. నారదులు బయట నుంచి చూస్తున్నారంట. అది విషయం తెలుసుకొని ఇదేమి ఇంత అధర్మంగా ఉంది, దీని వెంటనే వెళ్ళి మనం పరమేశ్వరు దగ్గర చెప్పాలి అంటూ నేరుగా కైలాసానికి వచ్చి పరమేశ్వరు దగ్గర మీరు ఇలాగే కూర్చొని ఉండేదే సరికాదు, పైన సతీదేవి తన శరీర త్యాగాన్ని చేసింది, ఈ దక్షుణ్ణి ఎవరైనా శిక్షించాలి, వాడి యొక్క అహంభావం వల్ల ఇలా వాడు చేసే తప్పులకి ఎవరైనా శిక్షించాలి, పైన మీరు కోపాన్ని తెచ్చుకోవాలి, తెచ్చుకొని ఈ దాక్షాయిని కాలం అయిన ఆ కారణంగా ఉండే ఆ దక్షుణ్ణి మీరు శిక్షించాలి. ఎవరైతే అక్కడికి వచ్చి ఈ తప్పుడు పని అయిన ఈ యాగానికి ఎవరైనా దర్శనంకి వచ్చి ఎవరైతే యాగంలో కలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అంటూ ఇలా నారదులు వచ్చి కైలాసపతి అయిన పరమేశ్వరు దగ్గర చెప్పిన వెంటనే దాక్షాయిని ప్రాణత్యాగం చేసింది అని తెలుసుకున్న వెంటనే పరమేశ్వరునికి కోపం వచ్చేసింది. కోపమే రాని పరమేశ్వరుని కూడా కోపం వచ్చిందంట. ఎందుకంటే కోపం అనేది ఒక భూషణమే. కోపం ఎప్పుడూ ఉండకూడదే తప్ప కోపం కావాలి, కోపం లేకపోతే ఏ పని జరగదు. కోపం అనేది ఏంటంటే మనం మంటలో వేసే ఉప్పు, మనం కాఫీలో తాగే చక్కెరలాగా అది ఎంత కావాలో అంత ఉండాలి, ఉంటేనే అది రుచికరంగా ఉంటుంది, అందరూ భయపడతారు, కార్యం జరుగుతుంది. కానీ ఎప్పుడు కోపించుకున్నామంటే ఎవరికి మన పైన మర్యాద అనేది ఉండదు. కోపం అనేది కావాలి. అందుచేత దాక్షాయణిని ప్రాణత్యాగం చేసేదానికి ఎవరైతే కారణమో వాళ్ళందరూ శిక్షించాలి అంటూ పరమేశ్వరుడు ఇలా మహాట్టహాసం చేసుకొని లేచి నిలబడి ఒక శబ్దాన్ని ఇచ్చి ఇలా జ్వలిస్తున్న తన జట నుంచి స్వర్ణరేఖంలో ఉండే ఒక జటను ఎత్తి కింద ఇలా వేసినారు. ఆ జట అనేది భూస్పర్శం పడిన వెంటనే అదొక పెద్ద మూర్తిలాగా తయారైందంట, వీరభద్ర స్వామిలాగా. ఇలాగా 1000 సంఖ్యకల చేతులు, దాంట్లో ఆయుధాలు, తలలో జటాభారం, చంద్రశేఖరంగా శరీరమంతా ఇలా నీలమేఘ శరీరం, తర్వాత శరీరం కపాలమాల, వీటన్నిటినీ తీసుకొని ఇలా మహావీరుడిగా వీరభద్ర స్వామి ఆ పరమేశ్వరుని దగ్గర ఇలా నమస్కారం చేసి పైననే ఏం చేయాలి మీరు ఆజ్ఞాపించండి అని అడిగిన వెంటనే పరమేశ్వరుడు ఎవరైతే యాగానికి వచ్చినారో, ఎవరైతే తప్పు చేసినారో అక్కడ దక్షుడితో పాటు ఎవరైతే తప్పు చేసినారో వారిని శిక్షించాలి. ఆ దక్షుడు ఈ లోకంలో జీవించేదానికి అర్హుడు కాదు, అతని సంహారం చేసి నువ్వు అక్కడి నుంచి ఆ యాగాన్ని చెడగొట్టేసి శిక్షించి రావాలి ఈ రుద్రగణం అంతా తీసుకొని అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఆ వీరభద్ర స్వామి బయలుదేరారంట. వీరభద్రస్వామి ఇలా బయలుదేరుతూ వచ్చేటప్పుడు అక్కడ ఆకాశానికి భూమికి ఆయన యొక్క శరీరం అలాదిగా ఉంది. ఇలాగా ఎన్ని సైన్యములు అంత పెద్ద రుద్రగణంతో ఇలా వచ్చేటప్పుడు ఈ యాగశాలలో చూసినారంటే వాళ్ళకి ఏదో ఒక పెద్ద ప్రళయం వచ్చేటట్టు భయంగా ఉందంట. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎవరో వస్తున్నారు, ఏదో ఒక పెద్ద జరగబోతుంది, పరమేశ్వరునికి కోపం వచ్చేసింది, అందుచేత మనమందరం చావటం ఖాయం అంటూ ఇలా అందరూ భయపడుతున్నారంట. అదే తప్పు చేసేటప్పుడు ఎవరికి తెలియదు, తప్పు చేసి ఆ శిక్ష పడేటప్పుడు ఆహా ఈ తప్పు చేసినామే అని అందరికీ తోచుతుంది కదా, అలాగా అందరూ ఇప్పుడు భయపడుతున్నారంట. ప్రళయం వచ్చేలాగుంది, మహాప్రళయం వచ్చేలాగుంది. మహాప్రళయంలో పరమేశ్వరుడు ఏ కోపాన్ని తెచ్చుకుంటారో ఆ కోపం వచ్చినట్టు ఉంది అందరూ భయపడుతూ ఉండేటప్పుడు ఆ వీరభద్రస్వామి ఇలా వస్తున్నారంట అక్కడికి. అప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఒకే ధూళిగా ఉంది, ఎక్కడ చూసినా కానీ ధూళిగా ఉండేటప్పుడు ఇలా కళ్ళంతా తుడుచుకొని ఇలా చూస్తే యాగశాల లోపలికి వచ్చినారంట. యాగశాల లోపలికి వస్తే ఇలా లోపలికి వెళ్ళి ఈ యాగం వల్లనే అన్ని అరిష్టము, ఈ యాగాన్ని ధ్వంసం చేయి అంటూ వీరభద్రస్వామి ఈ రుద్రగణాలంతా ఆజ్ఞాపించారు. వెంటనే రుద్రగణంతా లోపలికి వచ్చి ఆ గార్హపత్యం, ఆగమనీయం, దక్షిణాగ్ని అనే పరమ పవిత్రమైన అగ్ని అంతా ఆర్పేసిందంట. పరమేశ్వరం లేకుండా ఈ పరమ పవిత్రమైన అగ్ని దేనికి ప్రయోజనం అంటూ ఇలా ఆర్పి అక్కడక్కడ ఉండే అగ్నికుండాలంతా కుట్టి దాన్ని పగలగొట్టి తర్వాత అక్కడ ఉండే సామగ్రులంతా తీసిపెట్టి తర్వాత ఏం చేసిందంటే ఈ యాగం అనేది పరమ పవిత్రమైన చోటు. అంటే యాగంలో మనం చాలా మడి ఆచారంతో ఉండాలి. అందుకే యాగయజ్ఞములు జరిగేటప్పుడు దాంట్లోపల ఆచారంగా ఉండే బ్రాహ్మణులు మాత్రమే లోపలికి వస్తారు.
మనం ఇప్పుడు మాత్రం చేతులు కాళ్ళు కడుక్కున్నామంటే శాస్త్రోక్తంగా మనం శాస్త్రపరంగా శుద్ధి చేసుకొని లోపలికి రావాలి. అంత శుద్ధంగా చేసేది యాగం, ఆచారంతో చేసేది యాగం. అది కానీ లేకపోతే ఇది ప్రయోజనం ఉండదు. ఇదేం చేసిందంటే అన్ని రుద్రగణములు శుద్ధంగా చేసేదే కదా ఈ యాగం, దీన్ని అపవిత్రంగా చేయాలి అంటూ ఆ యజ్ఞగుండంలో అంతా అన్నీ ఇలా మలమూత్రాలు విసర్జనం చేసిందంట ఆ రుద్రగణములు. తర్వాత అక్కడికి వచ్చి ఆ పత్నిశాలను ఇలా ధ్వంసం చేసి, యజమాని యొక్క శాలను ధ్వంసం చేసి, ఆ యాగశాలను ధ్వంసం చేసి, ఈ దక్షిణ తర్వాత ఈ డబ్బులన్నీ ఇచ్చేదానికి ఒక రూమ్ పెట్టున్నాడంట. ఆ రూమ్ అన్నిటినీ ఇలా ధ్వంసం చేసి ఈ యాగమే లేకుండా చేసేసినారంట అక్కడ. తర్వాత అక్కడికి వచ్చిన ఆ బ్రాహ్మణ ఋత్వికులందరినీ చూసి ఈ రుద్రగణులంతా బాగా అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ బాదుతున్నారు. వాళ్ళు ఇక్కడ కొడుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ బాదుతున్నాడు, ఇక్కడ కొడుతున్నా అక్కడికి వెళ్తే ఇలా అన్ని చోట్లను వాళ్ళకి దెబ్బ తగులుతూనే ఉంది. ఎందుకంటే ఇది అపాపం, ఇది శాస్త్రోక్తం కాదు అని తెలిసి కూడా ఇక్కడ దక్షిణ తీసుకునేదానికి డబ్బు కోసం దక్షిణ కోసం వచ్చినావు కదా, దానివల్ల ఈ శిక్ష నీకు పడాల్సిందే అంటూ అందరికీ ఇలా ఎక్కడ పెళ్ళినా వాళ్ళకి ఇలా అక్కడక్కడ ఇలా వాళ్ళకి దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పత్నిశాలలో ఉండే యజ్ఞపత్తులందరూ భయపడుతున్నారంట. అప్పుడప్పుడు వాళ్ళని కొట్టకుండా వాళ్ళని వెళ్ళి భయపడిస్తున్నారంట. ఎందుకు వెళ్తే ఇక్కడికి వచ్చినావు అని చెప్పి కొట్టేలాగా వెళ్ళి వాళ్ళని భయపరచడం, ఇలాగ వాళ్ళని హింసిస్తూ తర్వాత కొన్ని దేవతలు ఉన్నారంట. ఆ దేవతలందరూ నువ్వందరూ వచ్చినదే ఇది అనిష్టానికి కారణం అంటూ వాళ్ళందరినీ ఇలా తలతో కాలు కట్టి ఒక స్తంభానికి కట్టి వేసేసినారంట ఆ రుద్రగణములంతా. ఇలాగ ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంది. అల్లోల కల్లోల పడుతూ ఉండేటప్పుడు అక్కడి నుంచి ఆ వీరభద్రస్వామి, తర్వాత నందికేశ్వరులు, తర్వాత చండీశ అంటూ ముఖ్యమైన వీరులందరూ ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళ దగ్గర వచ్చారంట. ఈ నందికేశ్వరులు ఏం చేసినారంటే నేరుగా భృగు దగ్గర వచ్చి, ఆ భృగు ఏమంటే ఆయన బ్రహ్మర్షి, నవప్రజాపతిలోకుడు, గొప్ప స్థానంలో ఉండేవాడు, కానీ దక్షునికి ఇలా దక్షుడి పరంగా ఉంటూ తప్పు చేస్తున్నారు ఆయన. అలా చూడండి, ఇది దక్షుడి కోసం అప్పుడు శపించాడు. ఇలా ఉండే ఆయన భృగుడు శివనింద చేసేటప్పుడు ఏమన్నాడంటే ఇలా మీసను తిప్పుకుంటూ ఆ దక్షుడిని చెప్పే ఆ శివనిందను ఇలా చూస్తూ సంతోషించాడంట భృగు మహర్షి. నువ్వు ఈ మీసని తిప్పుతూ కదా సంతోషించావు. నందికేశ్వరుడు నేరుగా వెళ్ళి ఆ మీసలంతా ఇలా ఎత్తి అతనికి దెబ్బ పట్టేలాగా తలపైన ఇలా అన్ని కొట్టి ఉండే తన జుట్టు అన్నీ ఇలా చింపి ఇలా ఆ శరీరాన్ని నుంచి ఆ జుట్టుని ఇలా చిప్పి వేసినారంట నందికేశ్వరుడు. తర్వాత భగహ అంటూ ఒక దేవత, ఆ దేవత ఏం చేసినారంటే ఇలా పరమేశ్వరుని నిందించేటప్పుడు పరమేశ్వరుడే అంటూ ఇలా కళ్ళు చూపించి నవ్వటం, ఇలా వాళ్ళని ఇలా ఎగతాళంగా చూడడం అనేది ఆ భగం అనే దేవత చేసింది. అందుకోసం ఈయన నందికేశ్వరులు ఏం చేస్తారంటే ఈ కళ్ళే కదా అన్నీ చేసింది ఆయన పడుకోబెట్టి ఆ 2 కళ్ళును ఇలా పీకేసినారంట. ఈ కళ్ళు ఉండటం కదా ఇలా చేసినావు, ఈ కళ్ళు నీకొద్దు అని చెప్పి ఆ కళ్ళు పీకేసినారు నందికేశ్వరుడు. తర్వాత పూష అనే ఒక దేవత పరమేశ్వరుడు నింద చేసేటప్పుడు ఇలా పళ్ళు చూపించి ఇలా నవ్వుతూ సంతోషించిందంట. ఈ పళ్ళుతోనే కదా నవ్వినావు అని ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక్కొక్క పళ్ళుగా తట్టి అలా పళ్ళంతా పోయిందంట ఆ పూష అనే దేవతకి. చివరిగా వీరభద్రస్వామి ఆ దక్షుడి దగ్గర వెళ్ళాలి అని పైన ఆయన ప్రారంభించి ఆ దక్షుడి దగ్గరకు వస్తున్నారు. దక్షుడికి ఏమీ తోలకుండా ఏమి ఇలా అయిపోయింది, ఇలా జరుగుతుంది తెలుసుంటే ఆయన మారుంటాడో ఏమో అలాగంతా తోచుతుందంట ఆయనకు. పైన మనం ఎలాగైనా చావబోతామనే భయంతో ఆ వీరభద్రస్వామి చూస్తే ఆ వీరభద్ర స్వామి ఆకాశానికి భూమికి ఇలా నిలబడుకొని ఆయుధమంతా తీసుకొని దక్షుని తలను నరకాలని వచ్చినారంట. ఆ వీరభద్రస్వామి చూస్తూ భయపడుతూ అతనికి ఏమీ తెలియటం లేదు, ఇలా జరిగిపోయిందే అని ఒక భయంతో ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద ఆయుధాన్ని తీసుకొని ఈ దక్షుని యొక్క తలను నరకాలి అని నరికేటప్పుడు ఆ తల అనేది ఖండనం అవ్వటం లేదు. ఏమిటంటే ఆ వాడు ఒక కవచంలాగా ఒకటి పెట్టుకొని ఉన్నాడంట. ఎలాగైతే ఇప్పుడు లౌకికంగా మనం బుల్లెట్ ప్రూఫ్ లాంటివి పెట్టుకున్నామో అలాంటిది ఏ ఆయుధం తగిలినా కానీ మంత్రవత్తుగా ఒక మంత్రాన్ని చెప్పి అతని యొక్క శరీరం అనేది చర్మం అనేది చీల్చకుండా అనేదానికి మంత్రం ఉందంట. దాని కవచంలా పెట్టుకున్నాడంట. నువ్వు ఏ ఆయుధంతో కొట్టినా కానీ ఆ చర్మం అనేది చీలదు. చర్మం చీలితేనే కదా ఆయుర్సు పోతుంది, ఇలా రక్తం వస్తుంది, తర్వాత ప్రాణం అనేది పోతుంది. అలాంటిది ఒక కవచంలాగా మంత్రవత్తుగా పెట్టుకున్నాడంట దక్షుడు. ఇలా ఉండేటప్పుడు వీటిని తెలుసుకున్న వీరభద్రస్వామి పైన వీడిని మంత్రవత్తుగానే చంపాలి అంటూ
ఏ మంత్రం చెప్పుకుంటూ ఒక యాగంలో ఆ పశువు యొక్క వప అనేది తీసి మంత్రవత్తుగా తీసి మంత్రం చెప్పుకుంటూ దేన్నైతే ఆ యాగంలో అందరూ హవిర్భాగంగా ఆ యాగంలో సమర్పణమిస్తారో ఆ మంత్రం చెప్పుకుంటూ వప తీసే ఆ పశువులో ఉండే వప తీసేటప్పుడు ఏ మంత్రాన్ని చెప్తారో ఆ మంత్రోచ్చారణ పెట్టుకొని ఇలా ఈ దక్షుని యొక్క తలను నరికేదానికి ఇలా కత్తి ఎత్తి నరికేటప్పుడు దక్షుడి యొక్క తల అనేది నరికింది. ఇలా అతని తల వేరే, శరీరం వేరే, ముండం వేరే ఇలాగైంది. తర్వాత ఆ తలను తీసుకొచ్చి ఆ అగ్నిగుండ హోమంలో వేసినారంట వీరభద్రస్వామి. ఊరికే ఎందుకు నువ్వు అగ్ని ఇలా నెయ్యి మాత్రమే తింటున్నావా, ఈ తలతో తిను అంటూ అగ్నికి ఆహుతి ఇచ్చేలాగా అక్కడ పక్కన ఉండే నెయ్యి ఎత్తి ఆ తలపైన పోసి అగ్నికి ఆహుతి ఇచ్చి అందరినీ ఇలా సంహరించి అక్కడికి వచ్చిన ఋషులు తర్వాత దేవతలు అందరినీ రుద్రగణములంతా ఏం చేసిందంటే పెద్ద రాళ్ళు తీసుకొని కొట్టి తరుముతోందంట. ఇక్కడ తప్పు జరుగుతుందండి, ఎలాగ వస్తావు నువ్వు, అలాగైతే రాకూడదు, వచ్చినావంటే నీకు కూడా శిక్ష పడుతుంది అంటూ ఇలా అన్నీ తీసుకొని ఆ బ్రహ్మ ఋషులు తర్వాత దేవతలను ఎదురులా రాళ్ళతో కొట్టి తరిమి ఇలా దక్షుడు సంహారమయ్యాడని తెలిసిన తర్వాత వీరభద్రస్వామిని చూసి ఆ రుద్రగణములంతా జయా విజయభవ అని స్తోత్రం చేసిన తర్వాత అక్కడి నుంచి రుద్రగణమంతా తీసుకొని ఆ వీరభద్రస్వామి కైలాసముకు వెళ్ళి పరమేశ్వరుని దగ్గర చెప్పాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరారు అనేదే ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచమోऽధ్యాయః. మైత్రేయ ఉవాచ. భవో భవాన్యా నిధనం ప్రజాపతేః అసత్కృతాయాః అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ తదధ్వరర్భుభిః విద్రావితం క్రోధం అపారమాదధే. క్రుద్ధః సుదుష్టోష్టపుటః సధూర్జటిః జటాం తడితే వన్హి సటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్రః సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి. తతోతికాయస్తనువా స్పృశన్ దివం సహస్రబాహుః ఘనరుక్త్రిసూర్యదృక్. करालदंष्ट्रः ज्वलदग्निमूर्धजः कपालमाली विविधोद्यतायुधः. तं किं करोमीति गृणन्तमाह बद्धाञ्जलिं भगवान् भूतनाथः. दक्षं सयज्ञं जहिमद्भटानां त्वमग्रणीः रुद्रभटांशको मे. आज्ञप्त एवं कुपितेन मन्युना सदेवदेवं परिचक्रमे विभुं. मेने तदात्मानं असंगरं हसा महीयसां तात सहस्सहिष्णुम्. अन्वीयमानः स तु रुद्रपार्षदैः भृशं नदद्भिः व्यनदत्सु भैरवम्. उद्यम्य शूलं जगदन्तकान्तकं सप्राद्रवत् घोषणभूषणाङ्घ्रिः. अथ त्विजः यजमानः सदस्याः ककुभ्युदीच्यां प्रसमीक्ष्य रेणुं. तमः किमेतत् कुत एतत् रजोभूत् इति द्विजपत्न्यश्च दद्युः. वातानवान्ति
नहि सन्ति दस्यवः प्राचीनबर्हिः जीवति होग्रदण्डः गावो न काल्यन्त इदं कुतो रजः लोकोऽधुना किं प्रलयाय कल्पते प्रसूतिमिश्राः स्त्रिय उद्विग्नचित्ताः ऊचुर्विपाको दृजिनस्यैष तस्य यत्पश्यन्तीनां दुहितॄणां प्रजेशः सुतां सतीम् अवदध्यावनागाम् यस्त्वन्तकाले व्युक्तजटाकलापः स्वशूलसूच्यर्पित दिग्गजेन्द्रः वितत्य नृत्यति उदितास्त्रदोर्ध्वजान् उच्चाट्टहासस्तनयित्नु भिन्नदिक् अमर्षयित्वा तम् असह्यतेजसं मन्युप्लुतं दुर्विषहं भृगुट्या करालदंष्ट्राभिः उदस्तभागणम् स्यात् स्वस्ति किं कोपयतो विधातुः बह्वेवम् उद्विग्नदृशोच्यमाने जनेन दक्षस्य मुहुर्महात्मनः उत्पेतुः उत्पाततमाः सहस्रशः भयावहाः दिवि भूमौ च पर्यक् तावत्स रुद्रानुचरैर्मखो महान् नानायुधैः वामनकैरुदायुधैः पिङ्गैः पिशङ्गैः मकरोदराननैः पर्याद्रवद्भिः विदुरान्वरुध्यता केचिद्बभञ्जुः प्राग्वंशं पत्नीशालां तथा परे सद आग्निद्रशालां च तद्विहारं महानसं रुरुजुः यज्ञपात्राणि तथैके अग्नीन् अनाशयन् कुण्डेषु अमूत्रयन् केचित् विभिदुः वेदिमेखलाः अबाधन्त मुनीनन्ये एके पत्नीरतर्जयन् अपरे जगृहुः देवान् प्रत्यासन्नान् पलायितान् भृगुम्बबन्धमणिमान् वीरभद्रः प्रजापतिं चण्डीशः पूषणं देवं भगं नन्दीश्वरो गृहीत् सर्वे एवर्त्विजो दृष्ट्वा सदस्याः सदिवौकसः तैरर्द्यमानाः सुभृशं ग्रावभिः नैकधा जुह्वतः श्रुवहस्तस्य श्मश्रूनि भगवान् भवः भृगोः लुलुञ्जे सदसि यो हसन् श्मश्रुदर्शयन् भगस्य नेत्रे भगवान् पातितस्य रुषा भुवि उज्जहार
सदस्थोक्ष्णा यशपन्तमसूसुचत् पूष्णश्च अपातयद्दन्तान् कालिङ्गस्य यथा बलः शप्यमाने गरिमणि यो हसत् दर्शयन्दतः आक्रम्योरसि दक्षस्य शितधारेण हेतिना छिन्दन्नपि तदुद्धर्तुं नाशक्नोत् त्र्यम्बकस्तदा शस्त्रैः अस्त्रान्वितैरेवम् अनिर्भिन्नत्वचं हरः विस्मयं परमापन्नः दध्यौ पशुपतिश्चिरं दृष्ट्वा संज्ञपनं योगं पशूनां स पतिर्मखे यजमानपशोः कस्य कायात्तेन अहरत् शिरः साधुवादस्तदा तेषां कर्म तत्तस्य शंसताम् भूतप्रेतपिशाचानाम् अन्येषां तद्विपर्ययः जुहावैतत् शिरस्तस्मिन् दक्षिणाग्नावमर्षितः तद्देवयजनं दग्ध्वा प्रातिष्ठत् गुह्यकालयम्। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे दक्षयज्ञविध्वंसो नाम पञ्चमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।